ప్రభాస్, కాజల్, తాప్సీతోని చేస్తున్న సినిమా ఇప్పటికి 3 షెడ్యూల్స్ కంప్లీట్ చేసాం. ఒకటి వచ్చి హైదరాబాద్లో చేసాం, ఒకటి అహోబిలం రాయలసీమలో, ఇంకోటి వచ్చి మలేషియా షెడ్యూల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో ఆస్ట్రేలియాలో ఒక షెడ్యూల్ చేస్తున్నాం. అగైన్ సెప్టెంబర్, అక్టోబర్ పొల్లాచి అండ్ హైదరాబాద్తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. సో ఈ సినిమాలో నంబర్ ఆఫ్ స్టార్ కాస్ట్ ఉంది. దాంట్లో ఒకరు ప్రకాష్ రాజ్ గారు, సలాయ బ్రహ్మానందం గారు, నాజర్ గారు, ఇలా చాలామంది, రఘుబాబు, వీళ్ళంతా చాలామంది యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళతో పాటు మాకు ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్, పెళ్ళికి సంబంధించిన ఎపిసోడ్గా రన్ అవుతుంది అది ఎపిసోడ్. సో దాంట్లో మాకు ఒక ట్విన్స్ బ్రదర్స్ కావాలి. సో దాని గురించి చాలా మేము అన్వేషిస్తున్నాము. ఇప్పటికొచ్చిన ఫొటోస్ కూడా స్క్రూటినీ చేసాము. ఇంకా అంటే వీఆర్ నాట్ సాటిస్ఫై. మంచి ట్విన్స్ అంటే ఏమాత్రం పర్ఫార్మెన్స్ కొంచెం ఉన్నా లేకున్నా మేము ట్రైనప్ చేసేస్తాం. మాకు ఇంకా సెప్టెంబర్లో షూటింగ్ కాబట్టి ట్రైనప్ చేయడానికి కూడా టైం ఉంది. సో 35 to 45 ఇయర్స్ లోపు ఉండే ఇద్దరు ట్విన్స్ కావాలి. సో దానికి ఎక్కడున్నా వరల్డ్, ఓన్లీ ఏపీలో అంటే కష్టమేమో, అందుకే ఎక్కడ ట్విన్స్ ఉన్నా వాళ్ళు మాకు మెయిల్ పంపిస్తే మేము వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మా సినిమాకి సంబంధించిన ట్విన్స్ని ఫైనల్ చేసుకుందాం అనుకుంటున్నాం. దానికి dilraju@svc@gmail.com అనే మెయిల్ ద్వారా కానీ, లేదు ఇక్కడ dilraju@svc@gmail.com లేదా 9951365716 9951365716 ఇది మా ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్. ఈ ట్విన్స్కి సంబంధించిన వాళ్ళు కాంటాక్ట్ నెంబర్కు ఫోన్ చేసినా వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసి మా సినిమాకు సరిపోయే ట్విన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ప్లీజ్ ఎక్కడున్నా ఇద్దరు వ్యక్తులు కావాలి ట్విన్స్. dilraju@svc@gmail.com. సో ఈ సినిమా వచ్చి మళ్ళీ మా బ్యానర్లో ఒక బ్యూటిఫుల్, చాలా రోజుల నుంచి దశరథ్ ఈ స్క్రిప్ట్పై కూర్చొని ఆల్మోస్ట్ నేను ఎప్పుడో 3 years క్రితం తనకు ఒక ఐడియా చెప్తే దాని మీద 2.5 years కూర్చొని చాలా టఫ్ స్క్రిప్ట్, అంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక డీటెయిల్డ్ వర్క్తోని, అంటే రేపు హోల్ ఫ్యామిలీ కానీ, మాస్ కానీ, యూత్ కానీ అందరు ఐడెంటిఫికేషన్, ప్రతి ఒక్కరు మనం అలా ఉండేవాళ్ళమే. అలాంటి హీరో క్యారెక్టరేషన్తో ఇట్స్ ఎ టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ కంటెంట్. సో డెఫినెట్గా మా బ్యానర్ నుంచి ఇది ఇంకొక బ్యూటిఫుల్ సినిమాగా ఫైనల్ అవుట్పుట్ వస్తుందని నమ్మకంతో వర్క్ చేస్తున్నాము. సో ఇదే ఇయర్లో ఎండ్లో రిలీజ్ ఉంటుంది.